అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొన్ని మాటలు మనం విని కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి అవ్వచ్చు, లేదంటే కొంతమంది యొక్క లైఫ్ స్టైల్ చూసి అవ్వచ్చు, లేదంటే కొంతమంది పెట్టినటువంటి ప్రెజర్ని బట్టి కావచ్చు. ఎందులో ఒక దాంట్లో మనం వెళ్ళిపోయిన తర్వాత అది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా కానీ మనం ఒక అడుగు వేసి మనం వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళాక మనకంతా చీకటిగా మారిపోద్దండి. అంటే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టుగా మనకు కనబడుతుంటుంది. కొన్ని సందర్భాలలో చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయి చాలా కన్నీరుతోటి ఉండిపోయి చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా నిరుత్సాహంగా మనకు కనబడుతూ ఉంటారు. ఎక్కడ లేనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళలోనే ఉన్నట్టుగా, వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనకు కనబడుతుంటారు. కనీసం నవ్వరు, కనీసం మాట్లాడరు, మనం ఏదైనా చెప్తున్నా వినరు. అంత సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. బహుశా మీకు తెలిసినటువంటి వారైనా ఈ స్థితిలో ఉండొచ్చు, లేదా మీరైనా ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి దగ్గరగా ఉండొచ్చు. అయితే ఇలాంటి వారందరికీ కూడా ఒక చక్కటి సమాధానం, ఒక చక్కటి పరిష్కారాన్ని దేవుడు చూపిస్తున్నారు. అదేంటంటే సామెతల గ్రంథం మనం చూద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తే 4వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. 18వ వచనం మనం చూస్తే, పట్టపగుల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. 19వ వచనం మనం చూస్తానండి, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలీదు. ఎప్పుడైతే మన లైఫ్లో భక్తి కరువైపోతుందో, భక్తిహీనత అంటే భక్తి మనలో లోపించినప్పుడు, భక్తిహీనులుగా మనం మారిపోయినప్పుడు ప్రియులారా, మన మార్గం అనేది గాఢాంధకారంగా మారిపోద్ది. గాఢాంధకారంగా మారిపోయిన తర్వాత మనం గ్రహించి నీతి మార్గంలోకి రాగలిగితే, నీతిమంతునిగా మనల్ని మనం ప్రభు చిత్త ప్రకారంగా మనం సరిదిద్దుకోగలిగితే, నీతి మార్గంలో మనం వెళ్ళగలిగితే, మన మార్గం అనేది ఇదిగో పట్టపగలు వేకువ చుక్క ఏ విధంగా అయితే తేజరిల్లుకుంటూ వెళ్ళిపోతుందో, మన మార్గం అనేది అంత ప్రకాశవంతంగా, అంత బ్రైట్గా, మనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అలా కాకుండా దేనినో ఆశించి దేని కొరకు మనం పరిగెత్తి భక్తి విషయంలో కనుక మనం శ్రద్ధ లేకపోతే, భక్తిహీనులుగా మనం మారిపోతే, ప్రారంభంలో మనం వెళ్ళగలమేమో కానండి, కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత గాఢాంధకారంగా మారిపోతుంది. గాఢాంధకారంగా మారిపోయిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియకుండా మారిపోతుంటుంది. అందుకే కొంతమంది చూడండి, ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఏంటో నాకు అస్సలు తెలియట్లేదు, ఏమైపోతుందో అర్థం కావట్లేదు, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏమి అవ్వట్లేదు. భక్తి విషయంలో మీరు తక్కువగా ఉన్నారు, భక్తిహీనులుగా మారిపోయారు. కనుక సొల్యూషన్ ఏంటి? ఇంతకీ వాక్యంలో, సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో, దేవుడు చెప్పినటువంటి మంచి సహవాసంలో ఎదుగుచు చక్కగా మీ ఆత్మీయ జీవితాన్ని మంచిగా కట్టుకోండి. ప్రార్థనాపూర్వకంగా మీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా దేవునిలో కట్టండి. దేవుని చిత్త ప్రకారం నడవటానికి ప్రయత్నం చేయండి, నడవండి, చక్కగా దేవుడి మీద ఆధారపడండి. అదిగో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి వాటికి, ఇదిగో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇప్పటివరకు నడుచుకున్నారు కనుక ఆయన సన్నిధిలో మోకరించి మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆయన్ని క్షమాపణ కోరి మీరు కనుక ఆ అతిక్రమములన్నీ విడిచిపెట్టి నీతి మార్గంలో మీరు నడవగలిగితే తప్పకుండా మీ లైఫ్ అనేది మంచి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్తానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మరి నువ్వు సిద్ధమా కాదనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కనుక మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలోంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపలో నడిపించారు, ఇప్పటివరకు బలపరిచారు. అందును బట్టి తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, ఎవరైతే తండ్రి ఈ పరిచర్య నిమిత్తం కష్టపడుతున్నారో తండ్రి, ఈ పరిచర్య నిమిత్తం తండ్రి ఆర్థికంగా నిలబడుతున్నారో తండ్రి, ఎవరైతే ఈ పరిచర్య నిమిత్తం తండ్రి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ డివోషన్స్ని చూసి తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలందరికీ తండ్రి మీ కృప తోడుగొంచి నడిపించండి, సహాయం చేయండి, మీ ప్రేమలో బలపరచండి తండ్రి. దేవా, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఇంకా ఎన్నో లోతైన విషయాలు తండ్రి ధ్యానించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ పరిచర్యను ఇప్పటివరకు తండ్రి దీనులమైన మా ద్వారా నడిపించారు, అందులో బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఇంకా బలంగా తను నడిపించండి, సహాయం చేయండి. మీ నామ మహిమార్థమే దీవించండి తండ్రి. దేవా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.